హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. నిన్న ఆఫ్టర్‌నూన్ 'దురంధర్' మూవీ చూసాను. జస్ట్ 2 వర్డ్స్, అబ్సల్యూట్ బ్యాంగర్. అసలు ఇలాంటి మూవీని తెలుగు డబ్బింగ్ ఎందుకు చేయరో నాకైతే అసలు అర్థమే కాలేదు. ఖచ్చితంగా చేయాల్సింది. నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది గైస్. ఇలాంటి మూవీస్ చాలా చాలా రేర్‌గా వస్తాయి. మేకింగ్ అండ్ టేకింగ్‌లో హానెస్టీ కనిపించింది. అసలు నేను కొన్ని రివ్యూస్ చూసాను. అసలు ఇంత మంచి మూవీ వాళ్ళకి ఎందుకు నచ్చలేదో నాకసలు అర్థమే కాలేదు. నేను మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశా గైస్. డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అంతకుముందు నేను మూవీ చూడకుండా రివ్యూ ఇస్తున్నా అనుకున్న వాళ్ళ కోసం ఇది నా టికెట్. మన రివ్యూస్ అన్ని జెన్యూన్‌గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే పాకిస్తాన్‌కి ఇండియా నుంచి ఒకడిని అండర్ కవర్‌గా పంపిస్తారు. ఈ ఆపరేషన్ పేరు ఆపరేషన్ దురంధర్. అతను పాకిస్తాన్‌కి వెళ్లి ముస్లింలాగా చేంజ్ అయ్యి చిన్న షాప్‌లో వర్క్ చేస్తూ మెల్లమెల్లగా రెహమాన్ డకేట్ అనే ఒక గ్యాంగ్‌స్టర్ దగ్గర జాయిన్ అవుతాడు. రెహమాన్ డకేట్ అంటే ఎవరో తెలుసా? 26/11 చేసిన ఆ పిల్లనాయలకి గన్స్ సప్లై చేసినోడు. సో, ఇప్పుడు మన హీరో పాకిస్తాన్‌లో ఉండి ఇండియాని ఎలా సేవ్ చేశాడు? పాకిస్తాన్‌లో మనోడికి ఎవరు హెల్ప్ చేశారు? అక్కడ అతను ఫేస్ చేసిన కాన్సిక్వెన్సెస్ ఏంటి? అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఫస్ట్‌లీ మూవీ సెకండ్ హాఫ్‌లో ఒక రెడ్ స్క్రీన్ సీన్ వస్తుంది గైస్. అది చూస్తున్నప్పుడు ముఖ్యంగా వింటున్నప్పుడు నా రక్తమంతా మరిగిపోయింది. చాలా హార్డ్ హిట్టింగ్‌గా ఉంటుంది. కంట్లో నీళ్లొస్తాయి. అంత ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉంటుంది. మూవీ స్టార్ట్ అవ్వడమే మెయిన్ ప్లాట్‌తో స్టార్ట్ అవుతుంది. ఎక్కడ కూడా డీవియేషన్స్ లేకుండా పాకిస్తాన్ పొలిటికల్ డ్రామాతో, గ్యాంగ్ వార్స్‌తో చాలా ఎంగేజింగ్‌గా వెళ్తుంది. బట్ హీరోయిన్ ఉన్న కొన్ని సీన్స్ అయితే లైట్‌గా బోరింగ్‌గా అనిపించాయి. బట్ తనకి మూవీలో కొంచెం టైం ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటో సెకండ్ హాఫ్‌లో తెలుస్తుంది. సో, హీరోయిన్‌కి కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఫస్ట్‌లీ 'రణ్‌బీర్ సింగ్' ఇలాంటి మూవీ యాక్సెప్ట్ చేయడం చాలా గ్రేట్. అంటే ఒక సీన్‌లో అందరూ మెయిన్ యాక్టర్స్ ఉంటారు. లైక్ అక్షయ్ ఖన్నా కానీ, సంజయ్ దత్ కానీ, 'రణ్‌బీర్ సింగ్' కూడా ఉంటాడు. వాళ్ళందరి మధ్య కన్వర్జేషన్ జరుగుతున్నప్పుడు మనోడు జస్ట్ పక్కన నిలబడి ఉంటాడు. జస్ట్ వాళ్ళ దగ్గర పనిచేసే ఒక గూండా లాగా. డెఫినెట్‌లీ 'రణ్‌బీర్ సింగ్' కెరియర్‌లోనే ద బెస్ట్ మూవీ అనిపించింది. అండ్ ఈ మూవీకి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఏ సర్టిఫికేట్‌ని పర్ఫెక్ట్‌గా యుటిలైజ్ చేసుకున్నారు. బ్రూటల్ వైలెన్స్ ఉంటుంది. ఇంటెన్స్ యాక్షన్ ఉంటుంది. ఎక్స్ట్రార్డినరీ చేస్ సీక్వెన్సెస్ ఉంటాయి. హార్ట్ థంపింగ్ బీజీఎం కూడా ఉంటుంది. నాకైతే ఎవ్రీ యాస్పెక్ట్‌లో ఈ మూవీ చాలా బాగా నచ్చింది గైస్. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అన్ని చాలా బాగున్నాయి. మెయిన్‌గా అక్షయ్ ఖన్నా అయితే తన స్వాగ్‌తో అందరిని డామినేట్ చేశాడు. మ్యూజిక్ కానీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కానీ, లొకేషన్స్ కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. ఇది మీకు ఇండియా, పాకిస్తాన్ పొలిటికల్, కన్వర్జేషనల్, ఇంటెన్స్, బ్రూటల్ యాక్షన్ డ్రామా మూవీ కొంచెం ఓపికగా చూసే ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్‌లీ దిస్ వన్ ఈస్ ఎ మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్. కిస్సింగ్ సీన్స్ కొంచెం ఎక్స్‌పోజింగ్, వైలెన్స్ అండ్ బ్యాడ్ లాంగ్వేజ్ కూడా ఉంటుంది. న్యూడిటీ అయితే ఏం లేదు. సో, ఇవన్నీ ఓకే అనుకుంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. అండ్ ఒకటి మైండ్‌లో పెట్టుకోండి. ఈ మూవీ రన్ టైమ్ 3 అవర్స్ 34 మినిట్స్. సో, వెళ్ళే ముందు జాగ్రత్త. కొంచెం వాటర్ తక్కువ తాగి వెళ్ళండి. స్టార్టింగ్‌లో చెప్పినట్లు ఇలాంటి మూవీస్ చాలా రేర్‌గా వస్తాయి గైస్. అండ్ ఇలాంటి మూవీస్ ఈ కాలంలో చాలా ఇంపార్టెంట్ కూడా. సో, డెఫినెట్‌లీ చూడడానికి ట్రై చేయండి. అండ్ ఇది పార్ట్ 1 మాత్రమే. మార్చ్ 29, 2026 పార్ట్ 2 రివెంజ్ కూడా వస్తుంది. సో, ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 100% యాస్ ద బెస్ట్ అండ్ మస్ట్ వాచ్ మూవీ ఆఫ్ దిస్ ఇయర్. సో, ఇది గైస్ 'దురంధర్' మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.